రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలతో కంపెనీని అక్రమంగా సొంతం చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సూపర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కుమార్ వర్మ స్థాపించాడు. అయితే ఇదే కంపెనీలో తన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. అయితే కొంతకాలానికి కంపెనీని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే నకిలీ పత్రాలను సృష్టించి కంపెనీని కాజేశాడు. అయితే ఇదేంటి అని ప్రశ్నించిన కుమార్ వర్మ పైన అక్రమ కేసులను పెట్టి రిమాండ్కు తరలించారు. కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేశారని కుమార్ వర్మ ఆరోపించారు. పోలీసులు ఒకవైపు మరోవైపు విష్ణు బెదిరింపులకు దిగడంతోనే బలవంతంగా సంతకాలు చేయించుకొని కంపెనీని కాజేశారని ఆరోపించారు. ఇక అప్పటి బీఆర్ఎస్ పెద్దల పేర్లను చెప్పి కోట్ల రూపాయల ఆస్తిని కూడా బెదిరించి రిజిస్ట్రేషన్ను చేయించుకున్నట్లుగా ఆరోపించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిపి అవినాష్ మహంతిని కలిసి జరిగిన విషయం చెప్పడంతో కేసు రీఓపెన్ చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆడిటర్ రామరాజును అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలతో కంపెనీని సొంతం చేసుకున్న వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజంగా చూస్తే స్నేహితులని చెప్పేసి కంపెనీలో పెట్టుబడులు పెట్టించిన కారణంగా ఆ కంపెనీనే సొంతం చేసుకున్న ఘటన తర్వాత దీంట్లో అతను ఎవరైతే కంపెనీ పెట్టాడో అతను మోసం చేసి తర్వాత తనకు జరిగిన అన్యాయం మీద అంటే ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతనే దీంట్లో ఎక్యూజ్ చెప్పిన విషయం తెలుసుకున్న మాదాపూర్ అంటే సంబంధించిన సైబరాబాద్ సిపి ఈ విషయం తెలుసుకుని వెంటనే కేసును కూడా రీఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం పరిశీలిస్తే ప్రధానంగా సూపర్ సర్ఫేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీను కుమార్ వర్మ అనే అతను స్థాపించాడు. అయితే కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత తనకు తెలిసిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ రెడ్డి అలాగనే తర్వాత విష్ణువర్ధన్ తర్వాత ఇద్దరిని కూడా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా దాంట్లో కంపెనీలో జాయిన్ చేసుకున్నారు. అయితే కంపెనీ బాగా ఉండడంతో ఎట్లయినా సరే ఈ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి నకిలీ పత్రాలు సృష్టించి ఆ కంపెనీని కూడా కాజేయడం జరిగింది. ఇదేంటని వర్మ అంటే తన కంపెనీని మీరెందుకు ఎలా స్వాధీనం చేసుకుంటారు ఈ పత్రాలు నకిలీ అని చెప్పేసి నిలదీసిన నేపథ్యంలో ఆ కుమార్ వర్మ పైనే అక్రమ కేసులు పెట్టించి ఆయన అరెస్ట్ కూడా చేయించిన నేపథ్యం ఉంది. గత ప్రభుత్వ హయాంలో కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి వేధింపులు గురి చేశారని చెప్పని కూడా కుమార్ వర్మ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అంటే పోలీసులు ఒకవైపు మరోవైపు విష్ణు బెదిరింపులకు దిగడంతో సంతకాలు చేసుకుని తన కంపెనీ కాజేశారని దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పెద్దల పేరు చెప్పి అంతా కూడా గత గవర్నమెంట్ లో జరిగిన అక్రమం తాలూకు ఒక పెద్ద ఇష్యూ అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పెద్దలు చెప్పించి ఆస్తిని మొత్తం కొల్లగొట్టారు, మొత్తం ఆస్తి సంబంధించిన సంతకాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధైర్యం తెచ్చుకొని గట్టున్న సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంత్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత దీంట్లో ఫిర్యాదుదారుడే నేరస్తులని చెప్పిన విషయానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా తీసుకుని ఇమ్మీడియట్ గా దీన్ని కేసును రీఓపెన్ చేసి దీంట్లో కేసులో కీలకంగా మారిన ఆడిట్ రామరాజును విచారిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం దీంట్లో ఇద్దరు వ్యక్తులు అమెరికాలో తెలుస్తా ఉంది. మొత్తం మీద
కేసులో గత ప్రభుత్వంలో చేసిన అక్రమాల తాలూకు ఒక భారీ వ్యవహారం అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్న బిఆర్ఎస్ రాజకీయ నాయకుల ప్రమేయంతో ఒక మనిషికి చెందిన కంపెనీని కాజేయడమే కాకుండా ఆస్తులు కూడా కాజేసి అక్రమంగా హలో సూపర్ స్టార్ విష్ణువర్ధన్ రెడ్డి గారా అండి మాట్లాడుతోంది? హలో విష్ణువర్ధన్ రెడ్డి గారా అండి? కాదండి. కాదా? మీ పేరేంటండి? ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమారా? ఇది విష్ణు కుమార్ రెడ్డి గారు వాడుతున్నట్లుగా తెలుసు అండి నాకు. విష్ణువర్ధన్ రెడ్డి గారు వాడుతున్నట్లుగా నాకు తెలుసు ఈ నంబరు. యాక్చువల్గా ఏమైందంటే సార్, ఇది సూపర్ సర్ఫేసెస్ దానిపైన ఎలిగేషన్స్ వస్తున్నాయి. అసలు ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, ఇది ఎంతవరకు నిజము అవును తెలుసుకుందామని ఒకసారి కాల్ చేశాను. సో మీరు విష్ణువర్ధన్ రెడ్డి కాదా అండి? కాదండి. ఎవరండి మాట్లాడేది? నా పేరు అండి, నా పేరు శిరీష అండి. నేను యాక్చువల్గా రాజేష్ అండి. హలో సారీ చెప్పండి. ఇది యాక్చువల్గా ఎలిగేషన్స్ వస్తున్నాయి అంటే మాకు తెలిసిన వాళ్ళ కంపెనీ, అది ఎంతవరకు నిజము అని తెలుసుకుందామని కాల్ చేశాను. నేను రాజ్ న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే ఓకే. మాది ఒక మీడియా ఛానలే. అయితే ఇది విష్ణువర్ధన్ రెడ్డి గారు వాడట్లేదా? లేదండి, ఇవి ఎప్పుడు వాడలేదు ఆయన. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారితో మీకు ఏమైనా రిలేషన్ ఉందా? అంటే తన గురించి మీకు ఏమైనా సమాచారం తెలుసా? నాకేం ఐడియా లేదండి. లేదు. ఈ నంబర్ మీరు ఎన్నాళ్ళుగా వాడుతున్నారు? నేను 3 years నుంచి వాడుతున్నాను. ఈ నంబర్ 3 years గా వాడుతున్నారా? అవును. ఓకే. కానీ మీ మధ్యలో కాంటాక్ట్ చేసినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారే మాట్లాడారు కదా మాకు. మీరు చెప్పిన 3 years అయితే కాదు. లేదండి, ఎప్పుడు ఈ నెంబర్ ఎప్పుడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎస్ సిన్నారెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. శిరీష, మనం చూడొచ్చు ఇప్పుడు ఎవరైతే విష్ణువర్ధన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అమెరికాలో ఉంటే మన సమాచారం అవుతా ఉంది. అంటే ఒక స్నేహితులు కదా అని చెప్పేసి తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టుకున్న తర్వాత చివరకు స్నేహితుడికి పంగనామాలు పెట్టి ఆ కంపెనీని స్వాధీనం చేసుకోవడమే కాకుండా కంపెనీకి సంబంధించిన ఆస్తులను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారం దీంట్లో ఉంది. ఇది కాకుండా అతని మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసుకుని రిమైండ్ చేయించారు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన కేసుల వ్యవహారం చూస్తే ఏ రకంగా వేధించి బాధితులను నిలుచుగా చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టారు అన్నది స్పష్టంగా గతంలో కూడా చూసాం. దీంట్లో సంధ్యా కన్వర్షన్స్ ఎండి మీద పెట్టిన కేసులు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇదే రకంగా కేసులు పెట్టి బిఆర్ఎస్ నేతలు ఎంత దారుణంగా తెగబడ్డారంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అంటే డబ్బులను సంపాదించుకోవడానికి ఇతర వ్యక్తుల అక్రమాసులు స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే కేసులు పెట్టించిన వ్యవహారం అనేది ఈ సంఘటన కూడా వెలిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అలాగనే సిపి గారు మొత్తం ఈ బాధితుడు ఎప్పుడైతే విష్ణువర్ధన్ బాధితుడు మొత్తం దీని విషయాన్ని అంతా కూడా సిపి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే మొత్తం కేసు మొత్తం రీఓపెన్ చేయించి ప్రస్తుతం వాళ్ళ మీద కేసు మళ్ళీ తిరిగి కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం దీంట్లో ఆడిటర్ చాలా ఉన్నాడు. తర్వాత ఆడిటర్ జాగ్రత్త వ్యవహారం అంతా ఉందని చెప్పి ప్రస్తుతం ఆడిటర్ రామరాజు కూడా విచారిస్తుంది. మిగతా ఇద్దరు కూడా అమెరికాలో చూస్తాం. మనం ఈ రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మన ఫొటోస్ కూడా చూడొచ్చు. సో మొత్తం మీద ఒక కంపెనీని ఏ రకంగా అక్రమంగా వాళ్ళు తమ పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరు రాసి పెట్టుకోవడం, ఒక కంపెనీలో పార్ట్నర్స్ గా ఉన్న వాళ్ళు ఈ రకమైన దందాలకు పాల్పడుతున్న నేపథ్యంలో దీనికి ప్రధానమైన కారణం బిఆర్ఎస్ నేతలే. బిఆర్ఎస్ నేతల హయాంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగిన అక్రమాల తాలూకు చిట్టాలు ఇదొక అక్రమం అని చెప్పుకోవచ్చు. సంధ్యాకరణ ఎండి శ్రీధర్రావు గారి మీద కూడా పెట్టిన కేసు. ఇన్నారెడ్డి గారు మీరు చెప్పండి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు 1, 2 కాదు చాలా జరిగాయని తెలుసు. మీరు చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చాలా జరిగాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇలాంటి కంపెనీలను స్వాధీనం చేసుకున్నారు, మోసం చేశారనే ఆరోపణలు కూడా చాలా కంపెనీస్ మీద వచ్చాయి. ఇప్పుడు ఎలిగేషన్స్ వస్తున్న సూపర్ స్పేస్కి సంబంధించి ఈ విష్ణువర్ధన్ రెడ్డి స్పెషల్గా బీఆర్ఎస్లో ఉన్న నేతలకి ఎవరికైనా దగ్గర వ్యక్తి. దీంట్లో బిఆర్ఎస్ నేతల పెద్దల పేర్లు చెప్తే ఈ అక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్లే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పన్న పక్కా సమాచారాన్ని సైబరాబాద్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్. హలో రామరాజ్ గారు, ఇన్నారెడ్డి గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. రామరాజ్ గారిని లైన్ లో తీసుకుంటున్నాను. రామరాజ్ గారు చెప్పండి. ఇది సూపర్ స్పేస్ ఆఫీస్ కి సంబంధించి ఒక ఎలిగేషన్స్ వస్తున్నాయండి. దీని గురించి తెలుసుకుందామన్న ప్రయత్నంలో మీకు కాల్ చేశాము. చెప్పండి మీకు తెలిసినంత వరకు సూపర్ స్పేస్ గురించి.
రామరాజు గారు వినబడుతోందా? అది ఫాల్స్ ఎలిగేషన్ అండి, ఫాల్స్ ఎలిగేషన్ అది. హలో, ఈ సూపర్ స్పేస్ ఆఫీస్ అంటే సూపర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే ఇందులో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి అనే పర్సన్ గురించి మీకు ఏమైనా తెలుసా? హలో సార్, నేను మాట్లాడేది మీకు వినిపిస్తోందా రామరాజు గారు? ఎవరండి మాట్లాడేది మీరు? నేను రాజ్ న్యూస్ నుంచి కాల్ చేస్తున్నానండి. సార్ కొంచెం వేరే కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నారు. లేదండి, అయిపోయిన తర్వాత హలో సార్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నారండి. మీకు ఏం కావాలి ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏ విషయం అండి ఇన్ఫర్మేషన్? హలో రామరాజు గారు, నేను రాజనీతి క్రైమ్ గురించి మాట్లాడుతున్నా. ఈ కంపెనీని స్వాధీనం చేసుకోవటంలో వీళ్ళు అంటే నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పండి. దీని మీద మీకున్న సమాచారం ఏంటి సార్? సార్ ఇక్కడ లేరండి, కాన్ఫరెన్స్ వేరే మీటింగ్ లో ఉన్నారండి. వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుతున్నాను. నేను మీటింగ్ లో ఉన్నారు సార్, వచ్చిన తర్వాత చెప్తామండి. హలో హలో రామరాజు గారు, సార్ వాయిస్ కట్ అవుతుంది, క్లియరెన్స్ గా లేదు. హలో రామరాజు గారు వినిపిస్తుందా? సార్ మీరు చెప్పే వాయిస్ కట్ అవుతుందండి. హలో ఎస్ రామరాజు గారు, మీరు అంటున్నారు రామరాజు గారిని కాదు వాళ్ళ అసిస్టెంట్ ని మాట్లాడుతున్నారు, తన మీటింగ్ లో ఉన్నారు అంటారా? ఎస్, ఇన్నారెడ్డి గారు లైన్ కట్ అయింది. తను ఏం చెప్తున్నాడంటే నేను రామరాజు గారిని కాదు వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుతున్నాను, రామరాజు గారు వేరే మీటింగ్ లో బిజీగా ఉన్నారని చెప్తున్నారు. శిరీష, ఒక్క విషయం శిరీష, దీంట్లో ఈ నకిలీ పత్రాలు సృష్టించడం కావచ్చు, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం కావచ్చు, ఓవరాల్ గా ఎవరైతే కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ ఓనర్ ఎవరైతే కుమార్ వర్మ ఉన్నారో ఆయన కంపెనీని స్వాధీనం చేసుకోవడం కాకుండా ఆయన మీద కేసులు పెట్టించిన నేపథ్యంలో ఈ రామరాజు గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి పోలీసుల విచారణలో ఆయన విచారిస్తున్నట్టుగా మన సమాచారం ఉంది. ఖచ్చితంగా త్వరలో నిజానిజాలన్నీ బయటికి పడితే రామరాజు అసిస్టెంటా రామరాజు కాదని మాత్రం గట్టిగా పోలీసులు తేల్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసుని సైబరాబాద్ కమిషనర్ చాలా సీరియస్ తీసుకుని ఖచ్చితంగా దీంట్లో మనం చూస్తే అంటే ఒక నిందితుడు అని చెప్పేసి ముద్ర వేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపించారు. అయితే దీంట్లో ఎవరైతే కంప్లైంట్లుగా ఉన్నారో వాళ్లే నేరస్తులు అని సిపి గుర్తించిన నేపథ్యంలోనే కేసు రీఓపెన్ చేయడం జరిగింది. మనం నిజంగా చెప్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల చిట్టాలో ఇది ఒక భారీ కుంభకోణం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాల చిట్టాలో ఇది ఒక పాత్ర చెప్పుకోవచ్చు. అంటే ఇలా ఎంతమంది ఈయన బయటకు వచ్చారు కాబట్టి, కుమార్ గారు బయటకు వచ్చారు కాబట్టి ఇష్యూ బయటకు వచ్చింది. ఇలా బయటికి రాని కేసులు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ నేతలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు చేసిన అక్రమాలు అన్ని కదా. దాంట్లో ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న ఏమైతే సూపర్ సర్ఫేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని అక్రమంగా దాన్ని వేరే పార్ట్నర్స్ రాయించుకోవటం, ఆయన కేసు పెట్టడం, తర్వాత దీంట్లో కుమార్ వర్మని అరెస్ట్ చేసి రిమాండ్ చేపిస్తే కనుక బీఆర్ఎస్ సభ్యులే ఉన్నది మాత్రం చాలా స్పష్టమవుతా ఉంది. దీంట్లో మీరు మాట్లాడిన ఎవరైతే ఆడిటర్ రామరాజు ఎవరైతే ఉన్నారో అతనికి ఈ విషయం అంతా తెలుసు. నాకు తెలిసిన తర్వాతనే ఇదంతా జరిగింది, ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన పోలీసులు భావిస్తారు. ఆ దిశగా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా కంపెనీలో పార్ట్నర్స్ గా ఉన్న వాళ్ళు కంపెనీని స్వాధీనం చేసుకుని కంపెనీ ఓనర్ అరెస్ట్ చేయించిన ఘటన మాదాపూర్ కేసులో ప్రస్తుతం సంచలనమైన కేసులు నమోదైంది. పోలీసులు కూడా చాలా సీరియస్ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కేసుల వ్యవహారంలో ఇది కూడా ఒక పెద్ద కేసు మనం చూసాం. దీంట్లో మనం ఇలాంటి కేసులు, వెలుగురాని కేసులు ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో మనం సంధ్యా కన్వర్షన్ శ్రీధర్రావు గారి మీద పెట్టిన ఒకే రోజు అమలు కొద్ది కేసులు పెట్టిన వ్యవహారం కూడా చూస్తే ఖచ్చితంగా మరి ఎంత అక్రమంగా బీఆర్ఎస్ నేతలు తెగబడి అక్రమ కేసులు బనాయించారన్నది దీని ద్వారా మనం స్పష్టంగా అర్థమవుతాం. శిరీష, అలాగే ఇన్నారెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు కేసుని రీఓపెన్ చేసి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది, మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కేసు రీఓపెన్ చేశారు, దానికి తగినట్టుగా సాక్ష్యాలు ఇచ్చారు. ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా అమెరికాలో ఉన్నది తెలుస్తా ఉంది. ఖచ్చితంగా అమెరికా నుంచి వాళ్ళు పిలిపించుకొని తర్వాత ఇక్కడ తన సంబంధికులు ఎవరైతే ఉన్నారో, కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిపించే అవకాశం ఉంది. రామరాజును కూడా ప్రశ్నిస్తున్నట్టు మన సమాచారం ఉంది. దీంట్లో ఈ కంపెనీను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం కావచ్చు, తర్వాత ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకోవడం కావచ్చు, తర్వాత అక్రమ కేసులు బనాయించడంలో ఎవరెవరి పాత్ర అయితే ఉందో వాళ్ళందరి మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని సైబరాబాద్ కమిషనర్ ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేయడంతో ఒక టీంను ఫామ్ చేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరు దీంట్లో కీలకంగా వ్యవహరించారు, అప్పట్లో ఉన్న పోలీస్ అధికారుల పాత్ర పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా వేయమని ఇప్పటికే సిపి గారు ఆదేశాలు జారీ చేసిన సమాచారం ఉంది. ఖచ్చితంగా ఆ దిశ కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. మొత్తం మీద ఒక కంపెనీలో పార్ట్నర్స్ గా ఉన్న వాళ్ళు కంపెనీని స్వాధీనం చేసుకొని ఆ కంపెనీకి నకిలీ పత్రాలు సృష్టించి ఆయన ఆస్తులకు స్వాధీనం చేసుకొని చివరకు ఆయన్ని ఢిల్లీకి పంపించిన ఘటన మాదాపూర్ లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చాయి. దీంట్లో బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది. బీఆర్ఎస్ నేతల ఎవరు అనే దాని మీద ఖచ్చితంగా ఎవరు, తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంది, ఎవరు ఫోన్ చేసి మోటివేట్ చేశారు, ఎవరి ద్వారా కేసు నమోదు చేశారు, వెనుక నడిపించిన ఈ బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా బయటికి రావాలి. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పని కూడా ఇక్కడ ఎవరైతే ఫిర్యాదుదారుడు వర్మ గారు వాపోతున్న పరిస్థితి, వర్మ గారితో మనం మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా రాజనీతితో మాట్లాడతాను, ఖచ్చితంగా తన బాధనంతా చెప్తాను కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు శిరీష. అలాగే ఇన్నారెడ్డి గారు, ఇందాక మనం రామరాజు గారికి కాల్ ట్రై చేశాము, కాల్ లిఫ్ట్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత నేను రామరాజు అనే పర్సన్ ని కాదు, వాళ్ళ అసిస్టెంట్ ని మాట్లాడుతున్నారు అని అన్నారు. మళ్ళీ కాల్ ట్రై చేసినా కూడా ఇప్పుడైతే కాల్ లిఫ్ట్ చేయడం అయితే లేదు. కానీ మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న నిందితులకు వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న నిందితులకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఆ వ్యక్తులకు సంబంధించిన అనునయులే దీంట్లో ఉన్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ఆఫీసర్ల సపోర్ట్ తోటే బీఆర్ఎస్ నేతల బ్యాక్గ్రౌండ్ చూసుకునే కేసులు నమోదు చేశారని చెప్పి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ఆఫీసర్ల సపోర్టే కాకుండా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటే ఇది దారుణమైన ఘటన చోటు చేస్తుంది, దారుణమైన వ్యవహారాన్ని నడిపించారు, కథ నడిపించని చెప్పని తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మరి కాస్త కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మన పోలీసుతో మాట్లాడినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. తర్వాత ఒకవేళ పేర్లు కన్నా బయటకు వస్తే వాళ్ళు దీన్ని ఏదో రకంగా మాయ చేసి తర్వాత ఎవరైతే కేసు పెట్టాడో అతన్ని బెదిరింపులకు పాల్పడి దీన్ని ఎక్కడైనా మసిపూసి మారడిగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ కేసు తమకు న్యాయం జరిగా చూడమంటూ కూడా ప్రస్తుతం ఈ కుమార్ వర్మ గారు అంటున్న పరిస్థితి. కుమార్ వర్మ గారిని ఎవరైతే అన్యాయాన్ని గుర్తు చేశారో వాళ్ళలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ నేతలే వెనుకుండి కేసు కనిపిస్తున్నారు మనకు సమాచారం అంతా ఉంది శిరీష. అలాగే అంటే ఇన్నారెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతవరకు అన్యాయాలు చేశారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అవ్వచ్చండి, ఇంకా సంధ్యా కన్వెన్షన్ కి సంబంధించి ఇలా చాలా అన్యాయాలు అయితే వీటికి జరిగాయి. దీంట్లో భాగంగానే సూపర్ సర్ఫేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి కూడా జరిగింది. కానీ ఇప్పుడు మెయిన్ గా రామరాజు పాత్ర ఏమిటి, అసలు ఆయన ఎందుకు కాల్ ఆన్సర్ చేయడం లేదనేది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? శిరీష, ఏదైనా సరే ఒక కంపెనీకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పిన సమాచారంలో జనరల్ గా ఆడిటర్ కి విషయాలు తెలుస్తుంటాయి, అది ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అని చెప్పి తెలుస్తుంది. దీంట్లో ఈ కంపెనీకి ఆడిటర్ గా పనిచేశారు కాబట్టి కంపెనీ గురించి పూర్తి స్థాయిలో ఆడిటర్ రామరాజుకు ఖచ్చితంగా సమాచారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా పోలీసు ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో కొన్ని నిజాలు బయటకు వస్తుంది. సో ఈ ఆడిటర్ రామరాజు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అసలు అంటే కంపెనీని ఏ విధంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఏ రకంగా నకిలీ పత్రాలు సృష్టించారు, అలాగనే దీంట్లో కేసులు పెట్టిన నేపథ్యంలో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం మీద ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ఒక ఆడిటర్ అంటే ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అయినా, ఒక కంపెనీ ట్రాన్స్ఫర్ అయినా, ఒక కంపెనీ నడవాలన్నా కూడా ప్రతి విషయాన్ని కూడా ఆడిటర్ చూస్తుంది కాబట్టి ఆడిటర్ సమాచారం ఉంటుంది. ఈ కంపెనీ ఆడిట్ అంటే కంపెనీ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆయనే చూస్తున్నాడు కాబట్టి కంపెనీ వ్యవహారాల్లో పూర్తి సమాచారం ఆయనకు ఉందని చెప్పి కూడా పోలీసులు రామరాజును విచారించిన క్రమంలో చాలా విషయాలు పరిగణిస్తూ ఉంది. ఇప్పుడు రామరాజు కనుక అంటే ఆడిటర్ రామరాజు బయటకే సమాధానం చెప్తే తనకి ఏమన్నా అవుతుందేమో అని చెప్తున్నా బయటికి చెప్పే ప్రయత్నం చేయట్లేదు, భయపడుతున్నారు చెప్పి కూడా మనం ఒక రకంగా అనుకోవచ్చు. ఏదైనా సరే పోలీస్ యంత్రాంగం ఉంది ఒకటి, అక్కడ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నిజాలే బయటపడతాయి. ఆడిటర్ రామరాజు ఈ రోజు బయటికి తమ సమాధానం చెప్పకపోయినా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆడిటర్ రామరాజు కూడా విచారించడం తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన అసిస్టెంట్ అని చెప్తున్న నేపథ్యంలో ఈ ఆడిటర్ అంటే కంపెనీ వ్యవహారం కాబట్టి కంపెనీ రిజిస్ట్రేషన్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా, కంపెనీ నడవాలన్నా కూడా ఆడిటర్ ఉంది కాబట్టి ఆ కంపెనీ ఆడిటర్ గా రామరాజు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందన్న వ్యవహారంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు శిరీష.
ఎస్ రామరాజ్ గారు అయితే రాజ్ న్యూస్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా మీరు రాజ్ న్యూస్ చూస్తే కనుక మీరు ఎలాంటి తప్పులు చేయకపోతే మీకు ఏదైతే కాల్ వచ్చిందో మిస్డ్ కాల్, ఆ కాల్కి రిటర్న్ కాల్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇన్నారెడ్డి గారు, చెప్పండి. ఎస్ దీనిపైన అయితే పోలీసులు ఒకవేళ చర్యలు తీసుకుంటారా? ఒకవేళ చర్యలు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది? శిరీష, ఒక విషయం మనం గమనించవచ్చు. ఎవరినైనా సరే ఒక ఇద్దరిని పార్ట్నర్ గా జాయిన్ చేసుకున్నప్పుడు స్నేహితులు కదా, కంపెనీలో లాభాలు వస్తే స్నేహితులు షేర్ చేసుకొని కంపెనీ డెవలప్ చేద్దామనేది జనరల్ గా స్నేహితుడిగా ఎవరైనా సరే పెట్టుబడి ఆహ్వానిస్తున్న సర్వసాధారణ జరిగే ఇష్యూ. కానీ ఆ కంపెనీలో పార్ట్నర్స్ గా ఉంటూ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత అతను సంబంధించిన ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత చివరకు అతని మీదే కేసులు పెట్టి అరెస్ట్ చేయించి నిజంగా ఎస్ రామరాజ్ గారు. మేడం, రామరాజ్ గారు కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నారు మేడం. మీరే రామరాజ్ గారు అని నాకు అర్థమవుతోందండి. ఎందుకంటే మీరు కాల్ లిఫ్ట్ చేశారు, ముందుగా రామరాజ్ గారు అవునా అంటే అవును అన్నారు. ఎస్ రామరాజ్ గారు లైన్ లో ఉన్నారా? ఏం ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి, రాసుకొని షార్ట్ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము చెప్తాం మేడం. మా క్రైమ్ బ్యూరో చీఫ్ లైన్ లో ఉన్నారండి, వారు అడుగుతారు కొన్ని ప్రశ్నలను, మీరు వాటికి సమాధానాలు చెప్తే సరిపోతుంది. ఇన్నారెడ్డి గారు మీటింగ్ లో ఉన్నారని చెప్పాము. మీరు ప్రెస్ ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కదండి, అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా మాట్లాడేటప్పుడు. ఇక్కడ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నారు అని చెప్పేసి ఒక విషయం స్పష్టంగా చెప్పండి సార్. సూపర్ సర్ఫేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కుమార్ వరం గారు స్థాపించారు. కొంచెం తర్వాత స్నేహితులు పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు, తర్వాత ఆయన అక్రమ కేసులు పెట్టించారని చెప్పండి. దాని మీద కంపెనీ చార్ట్ అకౌంట్ మీ తెలిసిన సమాచారం ఏంటి సార్ రామరాజు గారు? రామరాజ్ గారు, మీరు అసిస్టెంట్ అని చెప్పుకుంటున్నారు కదా, ఇంతకీ మీ పేరేంటి? సరే, మీరైతే ఫోన్ కట్ చేశారు, కానీ మీరు కొంత సమయం కావాలి అనుకుంటున్నట్లుగా ఉన్నారు. దానికి సంబంధించి మీరు రామరాజు అయినప్పటికీ కూడా రామరాజు కాదు అని చెప్తున్నారు. శిరీష, ఒక్క విషయం శిరీష, ఇది గతంలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, గట్స్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగనే అక్కడున్న కమిషనర్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయాన్ని. నిజంగా న్యాయం జరిగితే ఒకవేళ అన్యాయం జరిగితే వైలిక అన్యాయం అనే విషయం బయటపడుతుంది. అంటే ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కేసు రీఓపెన్ చేసిన తర్వాత పారిపోవాల్సిన అవసరం లేదు. దీంట్లో నిజాలు ఖచ్చితంగా తేలుతాయి. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కూడా చాలా సీరియస్ గా ఈ విషయాన్ని టేకప్ చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించి మొదలుపడ్డారు. కేసు రీఓపెన్ అయింది కాబట్టి ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి. ఒక కంపెనీలో పార్ట్నర్స్ గా ఉండి కంపెనీనే స్వాధీనం చేసుకుని కబ్జా చేసి ఆయన ఆస్తులు కూడా రాయించుకునే పరిస్థితి, అతని మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన నేపథ్యం ఉందంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ మెంటాలిటీ, బ్యాక్గ్రౌండ్ పవర్ బీఆర్ఎస్ నేతలే కాబట్టి, దాంట్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ ఉన్న వ్యక్తులే దీంట్లో ఉన్నారన్న విషయం కాబట్టి ఖచ్చితంగా సైబరాబాద్ కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు. తర్వాత మాదాపూర్ ఇన్స్పెక్టర్ గారు కూడా, మల్లేష్ గారు కూడా చాలా సీరియస్ గా ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా అంటే నిందితులు తప్పించుకునే పోయేటువంటి అవకాశం లేకుండా ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే అన్యాయానికి గురయ్యారో, ఎక్కడైతే వీళ్ళు ఇబ్బంది పడ్డారో అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి పోలీసులు కూడా దాన్ని మాట్లాడే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, కానీ ఇన్నారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. కానీ ఇప్పుడు రాజ్ న్యూస్ ఛానల్ అయితే ఒక గడుసున్న ఛానల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో న్యాయం చేసే వరకు పోరాడుతుంది, న్యాయం జరిగే వాళ్ళకి న్యాయం తప్పకుండా చేస్తుందనే చెప్పుకోవచ్చు. కానీ రామకృష్ణ గారు అయితే ఏదో ఒక టైంలో లైవ్ లోకి వస్తారని ఆశిద్దాం. రామకృష్ణ గారు శిరీష, నేను త్వరలో మనం ఎవరైతే కంపెనీ కుమార్ వర్మ గారు కూడా మనకి టచ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా తన వేదన ఏ విధంగా తను మోసం చేశారో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా తన అక్రమంగా రిజిస్ట్రేషన్ తను ఇబ్బంది పెట్టారనే విషయం మీద మనతో మాట్లాడటానికి ఖచ్చితంగా లైన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగనే ఇప్పుడు రామరాజు కోసం కూడా మాట్లాడుతూ నిజంగా కనుక నిజాయితీ పరుడు ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి, ఉన్న వాస్తవాలు బయట పెట్టాలి. ఒకవేళ బయట పెట్టకపోయినా ఇబ్బంది లేదు, పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, ఘర్షణ ప్రభుత్వం ఉంది కాబట్టి నిజాలు ఖచ్చితంగా బయటపడతాయి.
మనం ఒక మీడియా పరిస్థితిగా మనం అడుగుతున్న పరిస్థితి అంటే మీకు తెలిసిన నిజాలు బయట పెట్టే వివరాలు చేయండి, బయట పెట్టండి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఏదైనా సరే మౌనం అంగీకారం అంటారు. అంటే మీరు కనుక మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా దీన్ని మీరు ఏమో ఇన్వాల్వ్ ఉంది కాబట్టి భయపడతారు కాబట్టి మీరు బయట పెట్టట్లేదు. నిన్న మీరు ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటే మీకు తెలిసిన విషయాలు చెప్పండి, తప్పలేదు దాంట్లో. లేదు మేము ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్తున్నామండి అని చెప్పి అన్నా కూడా ఆ విషయం చెప్పొచ్చు. మేము దాంట్లో మేము ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. ఇన్వెస్టిగేషన్ అధికారులు తేలుస్తారు. ఖచ్చితంగా దీనిలో సైబరాబాద్ కమిషనర్ చాలా విషయాన్ని సీరియస్ తీసుకున్నారు. గ్యారెంటీగా నిజంగా బయటకు వస్తాయి. ఆ రోజు మీరు చెప్పకపోయినా మీ నోటి ద్వారా బయటకు వస్తారు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం బయట పెట్టేయడానికి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా నిజంగా బయటకు వస్తారని చెప్పి కూడా మేము చెప్తున్న పరిస్థితి. దీంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మన త్వరలో మన కనెక్షన్కి వచ్చి మనతో కాంటాక్ట్ అయ్యి తనకు జరిగిన అన్యాయం మీద మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడే మనం ఒక మెసేజ్ పంపించి ఆయన కూడా కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది. రామరాజు గారు ఇప్పుడు మాట్లాడకపోయినా కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ విషయం మీద మనం బయట పెట్టాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ తన పని చట్టం తన పని చేసుకుని పోతున్నారు, వాళ్ళు బయట పెడతారు. ఖచ్చితంగా ఒక అమాయకుల్ని చేసి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా అక్రమాస్తులు తీసుకున్నారు, ఏ రకంగా అతన్ని జైలుకి పంపించారన్న వ్యవహారం మీద పోలీసులు తెలుస్తారు శిరీష. ఎస్ సార్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి గారు. ఇలాంటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని కూడా చేసినటువంటి వ్యవహారాలు అయితే వెలుగు తీయడానికైతే ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ అయితే ఖచ్చితంగా సిద్ధంగా ఉందనే చెప్తాము. అన్యాయాలు ఎక్కడ ఉన్నా న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళ తరఫున రాజ్ న్యూస్ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ఇక